మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. ఆదికాండము 3వ అధ్యాయం మొదటి 7 వచనములను ధ్యానం చేద్దాం. మొదటి వచనమును చదువుకుందాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగంలో పాపము యొక్క ప్రవేశమును గురించి మనం చూడగలం. అపవాది సర్పము రూపంలో వచ్చి ఆదాము హవ్వలను మోసపుచ్చి వారిని పాపములో పడవేసినటువంటి సందర్భాన్ని ఈ సమయంలో మనం గ్రహించగలం. అయితే ఈ పాపము ఎలా జరిగింది అనేది మొదట మనం తెలుసుకోవాలి. మానవుడు పాపంలో పడ్డాడంటే కేవలము అపవాది ప్రేరేపించుటను బట్టి మానవుడు పాపములో పడిపోతాడా అంటే అంతటి అమాయకత్వాన్ని దేవుడు మానవునికి ఇవ్వలేదు. మానవుడు దేవుని స్వరూపమున, దేవుని పోలిక చొప్పున నిర్మించబడ్డాడు. అయితే ఏది మంచిది, ఏది చెడ్డది, ఏ నిర్ణయం తీసుకుంటే మేలు, ఏ నిర్ణయం తీసుకుంటే కీడు అనేటటువంటి వివేచన దేవుడు మానవునికి ఇచ్చాడు. కానీ జరిగినటువంటి పొరపాటు ఏంటో తెలుసా? మానవుడు అపవాది ప్రేరేపించినప్పుడు మానవుడు ఏ విధంగా దానికి స్పందించాడు అనేది ముఖ్యం. దేవుని యొక్క వాక్యమును మనం చూచినప్పుడు ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఈ లేఖన భాగాన్ని మనం చదివినప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఆదాము హవ్వలు అపవాది చేత ప్రేరేపించబడి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారంటే దాని వెనకాల ఉన్నటువంటి కారణం ఇదే. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, దురాశ వలన ఈ పాపం అనేది ప్రసవించబడింది. ఆ పాపం ఏమైందంటే పరిణితి చెందింది. తద్వారా మరణం అనేది మానవునికి వచ్చింది. కాబట్టి అపవాది ప్రేరేపించాడు. అపవాది ఏ విధంగా ప్రేరేపించాడు? ఆ ప్రేరేపణలో మానవుడు కొంత దురాశ కలిగి దాని వైపు మరులు కొల్పబడి ఏడవబడ్డాడు. కాబట్టి ఆ ప్రేరేపణ ఏంటి అనే విషయాన్ని ఇక్కడ మనం చూడాలి. చూడండి, ఇది నిజమా అని చెప్పి అపవాది మానవులను మోసపుచ్చేటటువంటి అబద్ధమును చెప్తూ ఉన్నాడు. భూమి మీద మొట్టమొదట చెప్పబడినటువంటి అబద్ధం ఇది. ఎన్ని ఆది విషయాలను మనం చూస్తున్నామో చూడండి. మొదటిగా మనం ఏమని చూచాము? దేవుడిచ్చినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ, ఆ తర్వాత దేవుడు ఏర్పాటు చేసిన మొట్టమొదటి వ్యవస్థ, ఆ తర్వాత భూమండలం మీద చెప్పబడిన మొట్టమొదటి అబద్ధాన్ని మనం చూస్తున్నాం. ఆ అబద్ధం ఏంటంటే, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పాడంటే ఆదాము హవ్వలు చెప్పారు అని చెప్పడం జరిగింది. అయితే మీరు వీటిని తింటే నిశ్చయముగా చచ్చిపోతారని దేవుడు చెప్పాడా అంటే అవును చెప్పాడు అని చెప్పారు. కానీ అపవాది అన్నాడు, కాదు కాదు, మీరు చావనే చావరు, మీరు దేవదూతల్లాగా మారిపోతారు, ఇవి తినినటువంటి దినాన మీ కనులు తెరవబడతాయి, మీరు ఎన్నటికీ చనిపోరు అని చెప్పి దేవుడు ఆ మాటను మార్చి చెప్పాడు. దేవుడు మీకు చెప్పినటువంటి మాట అబద్ధం అని చెప్పి మరి ఆదాము హవ్వలను సర్పము మోసపుచ్చినట్లుగా, అపవాది మోసపుచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, సర్పము యొక్క కుయుక్తికి మానవుడు బలైపోయాడు కదా. మానవుడు బలవటానికి అపవాది యొక్క తంత్రం ఎంతగా ఉందో
మానవునికి ఉన్నటువంటి దురాశ కూడా అంతే ఎక్కువగా ఉంది. అపవాది ఏ మాటలతో మానవునిలో ఉన్నటువంటి ఆ దురాశకు ప్రేరేపణ చేకూర్చాడంటే, మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో దేవుడు పలికినటువంటి మాట ఆదాము హవ్వలు చెప్పారు. అప్పుడు అపవాది ఏమంటున్నాడో తెలుసా? మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడతాయి, మంచి చెడ్డలు తెలుసుకుంటారు, దేవదూతల వలె ఉంటారు. ఒక్కొక్కసారి దేవుడు మనకు విధించినటువంటి విధానాలను, ఆజ్ఞలను ఆస్కారం చేసుకొని సైతానుడు మనల్ని శోధిస్తాడు. ఎందుకు ఇంత నిష్టగా ఉండాలి, ఎందుకు ఇంత భక్తిగా ఉండాలి, ఎందుకు ఈ విధంగా మాట్లాడాలి, దేవుడు స్వేచ్ఛనివ్వలేదా, స్వాతంత్రం ఇవ్వలేదా, మనకు నచ్చినట్లుగా ఉందాం, నచ్చిన పరిధిలో సంతోషంగా ఉందాం, దేవుడు అంత కఠినుడా, అలాంటి ఆజ్ఞలు ఆయన ఎందుకు నియమిస్తాడు, వాళ్ళను వీళ్ళను చూచి ఎంత స్వేచ్ఛగా ఉన్నారో చూడండి, వారి వలె మన జీవితాలు ఉంటున్నాయా, ప్రతి విషయంలో భయపడుతూ ఉండాలి, దేవునికి వణుకుతూ ఉండాలి, ఎందుకు ఇలాంటి దుర్భరమైన జీవితం అని చెప్పి ఆజ్ఞనే హేతువు చేసుకొని ఒక్కొక్కసారి సైతానుడు శోధిస్తాడు. ఇక్కడ కూడా సైతానుడు ఆజ్ఞనే హేతువు చేసుకొని వచ్చాడు. ఈ ఆజ్ఞనే ఒక ఆయుధంగా మార్చుకొని మానవుని మీద దాడి చేయడానికి వచ్చాడు. అయితే మానవుడు దురాశకు లోనయ్యాడు. మానవుని హృదయం గురించి వాక్యం కూడా ఏం చెప్తుందంటే, ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనం మధ్యలో నుండి చదివితే, నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. బాల్యము నుండి మన హృదయము ఘోరమైనది, మోసకరమైనది, ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది. కాబట్టి ఇలాంటి దురాశ ప్రేరేపితమైనటువంటి సలహాలు ఎవరు చెప్పినా మానవుడు చాలా తొందరపడి కీడులో పడిపోతుంటాడు కదండి. చాలామంది ఇలాగే ఆ స్కీములు ఈ స్కీములు అని చెప్పి డబ్బుల విషయంలో మోసం చేసినటువంటి వారు ఉన్నారు. మానవుని యొక్క బలహీనతను చాలామంది మిస్యూజ్ చేసుకొని క్యాష్ చేసుకునే వారు ఉంటారు. చాలా సులభంగా మానవుడు తొందరపడిపోయి విపరీతమైనటువంటి లాభాలను కష్టపడకుండానే సంపాదించాలని ఆశించి చాలామంది మోసపోతున్నారు. ఆర్థికపరమైన మోసాలను మనం చూస్తాం, మరి వివిధ రకాల మోసాలు, వ్యాపారంలో మోసాలు చూస్తాం, స్నేహంలో మోసాలు చూస్తాం, కుటుంబాలలో మోసాలు చూస్తాం, రకరకాల మోసాలు ఉంటాయండి. ఇలాంటి మోసాలన్నిటిలో మానవుడు పడిపోతున్నాడంటే కారణం ఏంటో తెలుసా? మానవుడిని అయితే దేవుడు అమాయకంగా వివేచన లేకుండా చేయలేదు. దేవుని స్వరూపమున, దేవుని పోలిక చొప్పుననే దేవుడు మానవుడిని నిర్మించాడు. యేసుక్రీస్తు వారిని అపవాది శోధించడానికి వచ్చాడా రాలేదా? 40 దినాలు యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ తరువాత అపవాది యేసు ప్రభు వారిని శోధించడానికి వచ్చాడు. కానీ మానవునిగా ఉన్నటువంటి దేవాతి దేవుడైన యేసుక్రీస్తు వారు అపవాది యొక్క శోధనలో పడలేదు. ఎలాంటి ఆశలు చూపించాడు సైతానుడు? మీరు చూడండి, వచ్చి నా కాళ్ళకు మొక్కు, ఈ లోకమంతా నీకు ఇస్తాను అన్నాడు. ఈ కొండ మీద నుంచి క్రిందికి దూకు, దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు అన్నాడు. ఈ రాళ్లతో నువ్వు సెలవు రొట్టెలైపోతాయి అన్నాడు. ఇలాగా రకరకాలుగా అపవాది వచ్చి యేసుక్రీస్తు వారిని శోధించాడు. కానీ ప్రభువు ఆ శోధనలో పడలేదు, ఎందుకంటే ఆయన దురాశకు లోను కాలేదు. కానీ ఇక్కడ మానవుడు చూడండి, మానవుని హృదయంలో సైతానుడు ఎప్పుడైతే ఈ మాటలు విత్తాడో ఒక ఆలోచన కలిగింది. ఇలాంటి ఆలోచన ఇస్కరియోతు యూదా హృదయంలో కూడా అపవాది విత్తడం జరిగింది. కాబట్టి ఇస్కరియోతు యూదా ప్రభువుకు కీడు చేయాలని తన ప్రాణాన్ని తానే తీసుకునే పరిస్థితిలో పడిపోయాడు. మీరు చచ్చిపోరు, దేవదూతల వలె మారతారు, మీ కన్నులు తెరవబడతాయి అని చెప్పి అపవాది ప్రేరేపించినప్పుడు మానవుని హృదయంలో దురాశ కలిగింది. ఏంటా దురాశ? కనులు తెరవబడతాయి, మనం వెలిగించబడతాం, దేవదూతల్లాగా మనం మారిపోతాం, దేవుడు మనకి మర్మాన్ని దాచిపెట్టాడు, ఆయనేంటి మనల్ని ఇవి తినకూడదన్నాడు, ఇవి తింటే మనం ఎంతలా మారిపోతామో, ఎందుకు తినకూడదు, ఎందుకు తప్పేంటి, తింటే తప్పేంటి, అన్నీ తినమని చెప్పాడు, ఇది ఒకటి ఎందుకు తినకూడదంట, మనం కూడా దేవదూతల్లాగా మారిపోతామనే, అది ఆయనకి ఇష్టం లేదా?
ఎందుకు ఇలాంటి ఆజ్ఞ ఇచ్చాడు అని లోపల ఒక దురాశ రేగి ఆ పాపము వైపు వాళ్ళు మరులు కొల్పబడి ఏడవబడి ఈ దురాశ ఒక వృక్షంగా మారిపోయి మానవుడు పాపంలో పట్టడం జరిగింది. అందుకే యాకోబు పత్రిక 1:15లో మనం చదువుకున్నాం. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దురాశ గర్భం ధరించింది, అంతటితోటి ఆగిపోలా. అది పాపాన్ని ప్రసవించింది, అంతటితోటి ఆగిపోలేదు. అది పరిణితి చెంది మరణమును కూడా కన్నది. దేవుడిచ్చిన మొట్టమొదటి ఆజ్ఞను, భూమి మీద చెప్పినటువంటి మొట్టమొదటి అబద్ధం మానవుని కన్నులకు ఒక గ్రుడ్డితనమును కలుగచేసి ఆజ్ఞను మర్చిపోయేలాగా చేసింది. అబద్ధానికి ఉన్నటువంటి శక్తి అది. అందుకనే పెద్దలు అంటారు, నిజము ఇంటి గడప దాటే లోపలంట అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందంట. అబద్ధానికి వేగం ఎక్కువ, అబద్ధాన్ని చాలా తొందరగా నమ్మేస్తారు. అందుకే చాలా ఎక్కువ మంది మోసపోతారు. ప్రభునందు ప్రియమైన వారులారా, జాగ్రత్త సుమ. అబద్ధం చాలా శక్తివంతమైనది, నిజం చేదుగా ఉంటుంది. అయితే ఆరోగ్యానికి మేలు చేసే మందు బిళ్ళలు మనం వేసుకుంటాం జ్వరం వచ్చినప్పుడు, జలుబు చేసినప్పుడు. ఆ మాత్రల రుచి కనుక మనం చూస్తే అవి చాలా చేదుగా ఉంటాయి. నిజం కూడా అంతే, చేదుగా ఉన్న నిజమే మంచిది. నిజాన్నే ఇష్టపడాలి మనం. అబద్ధాన్ని ఇష్టపడ్డామంటే అది ఆ క్షణంలో మనకు సంతోషం కలిగిస్తుంది, కానీ నిజం మాత్రం దీర్ఘకాలంలో ఖచ్చితంగా మనకి సంతోషాన్ని కలిగిస్తుంది. కాబట్టి జిలుగు వెలుగుల అబద్ధం వైపు చూచి మోసపోవద్దు. ఆదాము హవ్వలు మనకు నేర్పించే పాఠం ఇది. అపవాది అబద్ధం చెప్తే అది అందంగా కనిపించింది. అందం ఎప్పుడు అబద్ధంగానే కనిపిస్తుంది. ఎందుకంటే అబద్ధం అందమైనటువంటి వస్త్రాలను ధరిస్తుంది కాబట్టి. నిజము ఎప్పుడు అందంగా కనబడదు, ఎందుకంటే నిజము నగ్నంగా ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దయచేసి ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. అపవాది ఎప్పుడైతే అబద్ధాన్ని చెప్పాడో, అందుకే అపవాదిని అబద్ధానికి జనకుడు అంటాడు. అబద్ధానికి జనకుడు అంట. అబద్ధానికి తండ్రి ఎవరంటే అపవాది. కానీ యేసుక్రీస్తు వారు సత్యం, ఆయన వాక్యం సత్యం. యోహాను 14:6లో నేనే మార్గమును సత్యమును అన్నాడు. యోహాను 17:17లో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము అన్నాడు. వాక్యములో మరొక చోట సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము అని వ్రాయబడి ఉంది. సత్యమును అమ్మివేయకూడదు, దాన్ని కొని ఉంచుకోవాలి. ఆయన వాక్యం సత్యం, ఆయన మాట సత్యం, ఆయనే సత్యమైనటువంటి దేవుడు. కాబట్టి అపవాది అబద్ధం, అపవాది ద్వారా అబద్ధం ఈ లోకంలో ప్రవేశించింది. ప్రభునందు ప్రియమైన వారులారా, కొంతమంది చిన్న చిన్న వాటికి అబద్ధాలు చెప్తుంటారు. సహజంగా మనం ఎక్కువగా చెప్పే అబద్ధం ఏంటో తెలుసా? మనలో చాలామంది చెప్తారు, వయసు గురించి అడగంగానే కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్తారు. ఇలాంటి అబద్ధాలు మనం చెప్పటం వలన చాలా ప్రమాదం అండి. నిజాన్ని దాచొచ్చు, తప్పులేదు. నిజాన్ని దాచడం వలన చాలా నష్టాలు నివారించబడతాయి. అన్ని నిజాలు మాట్లాడితే కూడా చాలా ప్రమాదం. నిజాన్ని దాచిపెట్టవచ్చు, కానీ నిజాన్ని కప్పిపుచ్చి అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం చాలా ప్రమాదకరం. చూడండి, అబద్ధికులకు ఒక స్థలం ఏర్పాటు చేసి ఉంది. అదేంటి? ప్రకటన 21:8. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం, చాలా ప్రమాదకరమైనది. కాబట్టి ఆదికాండం 3వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో మనము జరిగినటువంటి చరిత్రను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అపవాది వచ్చి మానవుణ్ణి ప్రేరేపించాడు. మానవుడు దురాశకు లోనయ్యాడు. దేవదూతల వలె మారిపోతామని, వెలిగించబడతామని ఆ దురాశకు లోనయ్యి పాపాన్ని కంటే ఆ పాపం మరణమును కనింది. దీనికి కారణం ఒక అబద్ధం. కాబట్టి అబద్ధానికి దూరంగా ఉందాం, నిజాన్ని ప్రేమిద్దాం, సత్యాన్ని హత్తుకుందాం. ఆ సత్యం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే. వాక్యం సెలవిస్తుంది, సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. అబద్ధం ఏం చేస్తుంది? చూశాం, పాపం అనే బంధకములో బంధిస్తుంది. కానీ సత్యము మనలను స్వతంత్రులనుగా చేస్తుంది. గలతీ 5:1 ఈ స్వాతంత్ర్యము
ఈ స్వాతంత్రము ఏమిటా స్వాతంత్రం? పాపములో చిక్కుకున్న మానవుని యేసుక్రీస్తు వారు తన రక్తం ఇచ్చి విడిపించుట, అదే స్వాతంత్రం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, మీరు అనుగ్రహించిన మాటలకై స్తోత్రాలు. వెత్తబడిన వాక్య నీరు కట్టి ఫలింపు చేసి మా ప్రియులను దీవించి ఈ దినమంతటి కొరకు సిద్ధపరిచి, ఎవరెవరు ఏ అక్కర్లో ఉన్నారో వాటిని తీర్చి, రోగులుగా ఉన్న వారిని స్వస్థపరిచి, మీ నామమునకు మహిమ పొందమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.